ఇదిగోండి పిండి అయితే కలిపేసాను. ఇదిగోండి ఇలా ఉండాలి. ఆయిల్ వేడి చేశాను, ఒకసారి చూసాం ఆయిల్ వేడైందా లేదా. ఇదిగోండి ఇలా వేయంగానే ఆయిల్ మనకి వేసినటువంటి పైకి రావాలి. ఇదిగోండి ఇలా మనం మధ్యలోకి పెట్టేసుకున్నాం కదా, కట్ చేసుకున్నది ఇలా పెట్టేసి ఇలా అనేసి దాన్ని అలా స్లోగా వదిలేయాలి. ప్రతిసారి అలా మనం అంటే మంచిగా వస్తుంది. ఒకటి చాలా పెద్దగా ఉన్నాయి కదా, మనం ఏంటంటే తీసుకునేటువంటి బౌలు అవి మునిగేంతవరకు ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకొకటి వేసుకుందాము, కొంచెం చిన్నది వేసుకుందాం. అవి ఒకసారి కాలిన తర్వాత అలా టర్న్ చేసుకోవాలి. మరి 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. తీసేటప్పుడు మాత్రం ఇలా ఉల్టా చేసి తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, లేదంటే ఆయిల్ అంతా పట్టేస్తుంది. ఇదిగో చూడు, నేను దానికి చెప్పినందుకేమో నేను ఉల్టాగా అని అంటున్నాను. ఈ యొక్క చల్లటి వాతావరణంలో వేడి వేడి మిరపకాయ బజ్జీలు తింటే ఎలా ఉంటుందో చెప్పండి, సూపర్ కదా. అందుకోసమని మిరపకాయ బజ్జీలు అయితే చేస్తున్నాను. మిరపకాయ బజ్జీలు అంచుకు ఆనియన్స్ కొంచెం సాస్ పెట్టుకున్నామంటే సూపర్గా ఉంటుంది కదా. ఇదిగోండి ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసుకున్నాము. టూ సైడ్స్ మంచిగా కాల్చుకుందాము. ఇక్కడ మనకి కరివేపాకు పకోడీ కూడా అవుతుంది. తర్వాత వచ్చేసి వామాకు బజ్జీలు అయిపోయినాయి, మిరపకాయ బజ్జీలు అయిపోయినాయి. ఇలా చల్లని వాతావరణంలో ఇలా వేడిగా మిరపకాయ బజ్జీలు వేసుకొని మిగిలినటువంటి పిండిలో ఇలా వామాకు కానీ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ పాలకూర తోటకూర ఏవి వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది తెలుసా. ఇవైతే మంచి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఆ మిరపకాయల కంటే ఈ యొక్క లాస్ట్కున్నటువంటి పిండితో వేసినటువంటి బజ్జీలు ఉంటాయి చూడండి, అవైతే సూపర్గా ఉంటాయి.